సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వస్తున్నావా? వచ్చి ఆల్రెడీ మనకి ఇక్కడ నుంచి డ్రైవ్ 34 మినిట్స్ చూపిస్తుంది. మనం ఓపెనింగ్ కి ఇంకా ఇక్కడే కూర్చున్నాం. ఏం ఓపెనింగ్? నవ్వుతారు. సావిత్రి ఓపెనింగ్ కి వెళ్తున్నాం కదా కీర్తి, మన ఇద్దరం. ఎస్, అంటే నేను అడిగితే కదా మీరు చెప్తారా వాళ్ళకి. ఓకే. సో సావిత్రి హ్యాండ్లూమ్స్ ఓపెనింగ్ కి మన ఇద్దరం వెళ్తున్నాము. విజయవాడకి ఆల్రెడీ నేను, రమగారు అండ్ సరిత మ్యామ్ వచ్చారు. చూసుంటావు కదా వీడియోస్ అన్ని కూడా. మరి ఇక్కడ అసలు ధమాలా అయింది విజయవాడలో. ఇక్కడ సింగర్ సునీత గారు, మనమే స్వయంగా వెళ్ళి ఆవిడకి ఇన్విటేషన్ కూడా ఇచ్చాం సావిత్రి వాళ్ళతో కలిసి కదా. ఎస్. సో షీ ఈస్ గోయింగ్ టు జాయిన్ us టుడే. ఓకే, మరి వెళ్ళిపోదామా? లేట్ చేయకుండా ఇమిడియట్ గా జాయిన్ us there. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, మీరందరూ మీ టైంని కేటాయించి మా సావిత్రి హ్యాండ్లూమ్స్కి వచ్చినందుకు. సావిత్రి హ్యాండ్లూమ్స్ గురించి చెప్పాలంటే ఇక్కడ హ్యాండ్లూమ్స్కి ప్రత్యేకత అండి. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకమైన చేనేత చీరల్ని ఒకే చోటకి తీసుకురావాలన్నదే మా ఉద్దేశం, అట్ అఫోర్డబుల్ ప్రైసెస్. అది ఈరోజు 3 బ్రాంచ్లు 4 బ్రాంచ్లు అవుతుందంటే మీరు మా కస్టమర్స్ అందరూ మాకు చూపించే ప్రేమే, వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేసే ఇదే. అండ్ సునీత గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి మా స్టోర్స్ని ఓపెన్ చేయడం, ఇనాగరేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అండ్ మీరందరూ కూడా హ్యాండ్లూమ్స్ని ప్రోత్సహించాలి, ఎందుకంటే ఇది ఒక ఎక్స్టింక్ట్ అయిపోతున్న ఒక కళ. సో హ్యాండ్లూమ్స్ని మనం ఎప్పుడూ ప్రోత్సహించి దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. కాబట్టి అందులో భాగంగా మేము ఉన్నందుకు, మా ఫ్యామిలీ ఉన్నందుకు వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. టైం కుదిరితే మా స్టోర్కి వచ్చి విజిట్ చేసి శారీస్ కలెక్షన్ అంతా చూసి నచ్చితే తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చీర అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందరూ మా స్టోర్కి వచ్చి తీసుకోలేకపోవచ్చు, ఎందుకంటే వివిధ ప్లేసెస్లో ఉంటారు కాబట్టి. సో దాని గురించిగా మేము ఈరోజు 28 మార్చ్న వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. సో మీరు ఇంట్లో కూర్చొనే చక్కగా హ్యాపీగా బిందాస్గా చీర డ్యామేజ్ పీసెస్ ఉండవు, ఏమీ ఉండవు, ట్రస్ట్ తోటి మీరు కొనుక్కొని హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు. సో దట్ గ్యారంటీ వీ కెన్ గివ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను సునీత ఉపద్రష్ట. మీ అందరికీ తెలిసి పాటలు పాడుతూ ఉంటాను. అప్పుడప్పుడు మంచి మంచి చీరలు కూడా కట్టుకోవడానికి ఇష్టపడతాను. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు. సావిత్రి హ్యాండ్లూమ్స్ హైదరాబాద్లో హ్యాండ్లూమ్ రంగంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని, స్థానాన్ని సంపాదించినటువంటి అందరి ఫేవరెట్ బ్రాండ్ అయిపోయింది సావిత్రి హ్యాండ్లూమ్స్. బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 10లో 2 సంవత్సరాల క్రితం ఓపెనింగ్కి వెళ్ళాను. అండ్ ఆ తర్వాత ఇది 3వ బ్రాంచ్, 3 కాదు 4 ఇన్ఫ్యాక్ట్. 3వది విజయవాడలో రీసెంట్గానే ఓపెన్ చేశారు. అండ్ కుకట్పల్లిలోని ఈ బ్రాంచ్ ఓపెనింగ్కి నేను రావటం నాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. బికాస్ అప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ గ్రోత్ చూస్తూ ఉంటే, అండ్ ద వే దే ఆర్ సపోర్టింగ్ చేనేత కార్మికులు, 500 కుటుంబాలు ఈ సంస్థ ద్వారా గుర్తింపు పొందుతున్నాయి అండ్ జీవనోపాధిని సంపాదించుకున్నారు అంటే దానికి నిజంగా మనందరం గర్వపడాలి. హ్యాండ్లూమ్స్ అనేది మన డే టు డే లైఫ్లో ఒక భాగం అవ్వాలి. ఒక భాగం చేసిన వాళ్ళు ఎవరు అంటే మన అమ్మలు, వాళ్ళ అమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు. సో తరతరాలుగా వస్తున్నటువంటి ఈ సంప్రదాయంలో భాగం చీర. అలా మాత్రమే అనుకోకుండా ఇది ఒక కంఫర్ట్ లాగా కూడా ట్రీట్ చేయగలిగితే కనుక మనం చేనేత పరిశ్రమకి చేయూత ఇచ్చిన వాళ్ళు అవుతాము. వాళ్ళకి చేయూతని ఇవ్వడానికి మనం ఏదో ఉద్ధరిస్తున్నాము అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చీర అనేది డిగ్నిటీతో కూడుకున్నటువంటి
ఒక ఒక మన పర్సనాలిటీని రిప్రజెంట్ చేసేటటువంటి ఒక కాస్ట్యూమ్ కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా మనం భారతదేశంలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మన కోసమే ప్రత్యేకించి మన దేశంలో ఉన్న మహిళల కోసమే ప్రత్యేకించి తయారు చేయబడ్డది కాబట్టి ప్రపంచంలో ఎక్కడ చూడలేము కాబట్టి ఆ యునీక్నెస్ అనేది మనం గుర్తించి అవగాహన చేసుకొని దైనందిన చర్యల్లో భాగంగా చీర కూడా అయితే చాలా బాగుంటుందనేది నా ఉద్దేశం. సో రెడీ టు జస్ట్ కట్టేసుకొని ఐరన్ ఉందా లేదా అనేది కూడా చూసుకొని అవసరం లేనటువంటి మెటీరియల్స్ సావిత్రి హ్యాండ్లూమ్స్లో చాలా ఉన్నాయి కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు రియలీ వరీ అబౌట్ గంజి పెట్టుకోవటము లేకపోతే ఐరన్ చేయించి మాత్రమే కట్టుకోవాలి, ఇటువంటివి ఏమీ లేవు కాబట్టి సో అందరూ ఈ హ్యాండ్లూమ్స్ని ఎంకరేజ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే మనం కట్టుకుంటే మనకి బాగుంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ సే. బీయింగ్ అ గ్రేట్ లవర్ ఆఫ్ చీరలు, నేను ఐఎమ్ అ గ్రేట్ లవర్ ఆఫ్ సావిత్రి హ్యాండ్లూమ్స్ టు. థ్యాంక్ యూ. ఈరోజు నేను కట్టుకునే చీర కూడా సావిత్రి వావ్, పొందూరు కాదు. అవును. ఈ కంఫర్ట్ అసలు అది మాటల్లో చెప్పలేము, ఫీల్ అవ్వాలి కదా. మీరేం చెప్తారు? గృహిణులందరూ కూడా మనం సావిత్రికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఏ రోజునైతే మా సునీత చేతుల మీదుగా సావిత్రి ఓపెనింగ్ అయిందో, మా సునీత వాయిస్ ఎంత అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ చీరలు కట్టుకున్నా కూడా అంతే అదే ప్రశాంతత మనకు వస్తుంది. అంచేత నేను అయితే సునీత ఓపెన్ చేశాక 10లో ఎవ్రీ 1 వీక్ కంపల్సరిగా సావిత్రిలో షాపింగ్ చేయాలని, చాలా అద్భుతం. చుట్టాలకి బంధువులకి అందరూ కూడా ఎక్కడ ఇది అడ్రస్ ఇవ్వండి మేము వెళ్తాం, ఎంతమంది వెళ్ళడం జరుగుతుంది. అంత మంచి ఈ సావిత్రి ఇది ఒక బ్రాంచ్ కాదు, 2 బ్రాంచులు కాదు, దేశవ్యాప్తంగా కూడా సావిత్రి బ్రాంచ్లు ఎక్కడ చూసినా కనిపించాలి. ప్రతి గృహిణి ఆ షాపుకి వెళ్ళాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే దీని వెనకాల ఒక 500 మంది వీవర్స్, అంటే వాళ్ళ కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయంటే మిషన్తో చేసి మిషన్లో వచ్చే శారీస్ని చూస్తున్నాం, డూప్లికేట్ శారీస్ చూస్తున్నాం. కానీ ఈ రోజుల్లో కూడా చేనేత కార్మికులు ప్రోత్సహించాలి అనే ఒక ఉద్దేశంతో, వీవర్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కాస్త కష్టమనిపించినా కూడా, ఎందుకంటే మ్యాన్ మేడ్ కదమ్మా, ఇట్స్ టైం టేకింగ్, అయినా కూడా చాలా బాధ్యతాయుతంగా తీసుకొని ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళని కాపాడుకుంటూ ముందుకు తీసుకొచ్చి మనందరం ఈరోజు ఇంత కంఫర్ట్గా, అంటే ఇది నేను మళ్ళీ ఎప్పుడు ఒకటే చెప్తాను, మనం కట్టుకుంటేనే తెలుస్తుంది ఆ ఫీల్ అనేది. సో ఆ ఫీల్ని మనకి అందిస్తున్నారు సావిత్రి వాళ్ళు. మా అమ్మగారు ఎప్పుడు అనేవారు, అమ్మగారు వాళ్ళు కూడా పొందూరు కాటన్, అది కూడా ఏదో నూలు పోగులు, అది ఏంటది కౌంట్ కూడా చెప్పేవారు, కౌంట్ 120 కౌంట్, 120 కౌంట్, అది కట్టుకుంటే ఎంతో చల్లగా ఉండేది అని. అది కట్టుకున్న వాళ్ళకే కాదు, చూసిన వాళ్ళకి ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలా చీర అనేది పర్సనాలిటీని రిప్రజెంట్ చేస్తుందండి. కాబట్టి ఎవరు ఎలాంటి చీర కట్టుకుంటే మనం కొంత పర్సంటేజ్ వరకు పర్సనాలిటీని అంచనా వేయచ్చు. అంచనా వేయాలన్న ఉద్దేశం కాదు, జనరలీ డిగ్నిఫైడ్ గా ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు అనేది తెలుస్తుంది అంతే. ఏ చీర అయినా రేటు కాదండి ముఖ్యం, చీరలో అందం చూసి ఆ చీర కొనాలి, రేట్ ఎప్పుడు చూడకూడదు. నేను అదే అంటాను, చీర చూసాక అది బాగుంటుందా లేదా, అది రేట్ కాదు మనకు. మేము 300 అవునాయండి, 3 లక్షలు అవునాయండి. మీరు చాలా షాపింగ్ చేయబోతున్నారు, ఫుల్ షాపింగ్ అమ్మే. నేను వ్యూవర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను, ఎందుకంటే ఎంత కష్టం వాళ్ళది. ఒక చీర నెయ్యాలి అంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది. అలా చీరాలు అవునాయండి, తర్వాత ఏమో మన పొందూరు శ్రీకాకుళం అవునాయండి, ఇక్కడేమో మన తెలంగాణలోని మన వెంకటగిరి. ప్రతి స్టేట్ కి సంబంధించిన హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ నా దగ్గర ఉంది మీ దగ్గర. అవును. సో ఉత్తరప్రదేశ్ దగ్గర నుండి ఇటు కర్ణాటక, మహారాష్ట్ర,
అలా అన్ని స్టేట్లు కూడా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ వరకే ఒక చోట చాలా మీరు షాపు పెట్టడమే కాదు వాళ్ళందరికీ కూడా ఎంతో చేయూతనిస్తున్నారు. మీ అందరికీ కూడా నా ఆశీర్వాదం. థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ.